అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన తీర్పు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ అంశాన్ని తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన కరుణశ్రీ అనే కలం పేరుతో కవితలు రాస్తున్నారు. కృష్ణ గీతాలు, కృష్ణ గీతికలు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మ. ఈ గేయానికి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో మీకు అందజేస్తాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దీన్ని రాసిన వ్యక్తి పేరు పెరుగు రామకృష్ణ గారు. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి. తర్వాత ఉద్దేశం, పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తర్వాత నేపథ్యం అమ్మ. పాఠ్యాంశం, ఉద్దేశం, నేపథ్యం. ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం ఇది. తర్వాత ఈ పాఠ్యాంశాన్ని రచించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి కవి పరిచయము. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటేనే మనకు పుష్పవిలాపం గుర్తొస్తుంది. ఈయన మొత్తం 76 గ్రంథాలు రచించినారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టను తెచ్చిపెట్టినాయి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న పాఠ్యాంశం కరుణశ్రీ అనే ఖండకావ్యం నుండి తీసుకోబడినది. తీర్పు. ఈ తీర్పు అనే పాఠ్యాంశం ఏంటంటే, ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఆ వనంలో ఉంటారు. అక్కడ ఒక హంసకు ఒక వ్యక్తి బాణంతో కొడతాడు. ఆ బాణం తగిలి హంస గిలగిలా కొట్టుకుంటుంది. తర్వాత మీకు కావాల్సిన టోటల్ క్లియర్గా నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినానమ్మా. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో కేవలం మీకు ఏం కావాలో అది మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. మనం ఈరోజు వీడియోలో పాఠ్యాంశంలో ఉన్న గ్రామర్ని మొత్తం భాషాంశాలను తెలుసుకుందాం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను మీకు అందజేస్తానమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని మీకు తెలిపితే అటువంటి వీడియోస్ మీకు అందజేస్తాను. అందుకు మీరు చేయవలసిందంత ఒకటే. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ పద్యాల యొక్క భావాలు ఇవన్నీ మీరు ఈ భావాలను బాగా క్లియర్గా చదువుకున్నారంటే శ్రద్ధగా పాఠ్యాంశం మొత్తం మీకు బాగా అర్థమవుతుంది నాన్న. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీకు ఆ వీడియోస్ నేను అందజేస్తాను. తర్వాత అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. క్రింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. రెండవ దానికి ప్రసంగించడం. జంతు బలులను అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురైన ధీరశాలి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. పై పేరాలు మాట్లాడడం అనే అర్థం వచ్చే పదం ఏంటంటే ప్రసంగించడం. తర్వాత విస్తుపోవడం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. అంటే బాల్య వివాహాలు మానండి అని అంటే ప్రజలు అందరూ విస్తుపోయారు. తర్వాత ఆజ్ఞాపించడం అంటే ఆదేశించడం. పై పేరాకు ఒక శీర్షిక పెట్టడం అంటే ఒక పేరు పెట్టడం. ధీరశాలి అని పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. తర్వాత ఈ క్రింది అపరిచిత గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. మీకు ఇంకా ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి టోటల్ నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. భాషాంశాలు పదజాలంలో క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. అంటే అంకము అంటే ఒడి. అమ్మఒడి నుంచి ఎవరైనా చదువును ప్రారంభిస్తారు. వినుత్రోవ అంటే ఆకాశ మార్గం. కలాం ఆకాశ మార్గంలో ప్రయాణించాలని కలలు కన్నాడు.
హాస్య అంటే ముఖము నోరు, అంటే కృష్ణుడు యశోదకు నోరు తెరిచి చూపించాడు. తర్వాత మరాలము అంటే హంస, హంస పాలను నీరును విడదీస్తుంది. తర్వాత బాష్పములు అంటే కన్నీళ్ళు, అకాల వర్షాల కారణంగా పండిన పంట మొత్తం నాశనం అయిపోయింది, అంటే నష్టపోయిన రైతులు కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదు. ఇక్కడ ఏమి ఇచ్చినారు? వినుత్రోవ అంటే ఆకాశ మార్గం, హాస్య అంటే ముఖము నోరు, తర్వాత మరాలము అంటే హంస, బాష్పములు అంటే కన్నీళ్ళు. తర్వాత క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు సమానార్థక పదాలను గుర్తించండి. ఆకాశం, గగనం, అంబరం. తర్వాత బాణములు, శరం, అంబు. ఇప్పుడు మనకు కొత్త పదం ఏంటంటే మరాలము, మరాలము అంటే హంస, మరాలం అంటే హంస. తర్వాత మరాలం అంటే ఏందమ్మా? హంస. తర్వాత శరం, బాణాలు, అమ్ములు. సరోవరం, మనస్సు, తటాకం. వాక్కులు, మాటలు, పలుకులు. కరములు, చేతులు, హస్తాలు. తర్వాత 1వ క్రింది వాక్యాల ఆధారంగా ఇచ్చిన పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి. శ్రీ అంటే లక్ష్మీ సంపద, ఖగము అంటే పక్షి గాలి, మధువు అంటే తేనె చైత్రమాసం, కుతము అంటే నెయ్యి నీరు. తర్వాత సోముడు అంటే చంద్రుడు రేడు. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. లక్ష్మి ప్రకృతి, లచ్చి వికృతి. హంస ప్రకృతి, అంచ వికృతి. న్యాయము ప్రకృతి, న్యాయము వికృతి. తర్వాత రత్నము ప్రకృతి, రతనము వికృతి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? క్రింది పదాలను ప్రకృతి వికృతి పదాలుగా రాయండి. ఇక్కడ మనకుంటే కరెక్ట్గా మనకు రాయాలి. తర్వాత అంకము ప్రకృతి, అక్కు వికృతి. భీతి ప్రకృతి, భీతు వికృతి. దోవ ప్రకృతి, దోవ వికృతి. పేనము వికృతి, పేను వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి. సంతసము ప్రకృతి, సంతోషము ప్రకృతి, సంతసము వికృతి. తర్వాత సందులు. క్రింది పదాలను విడిది సంధి పేర్లను రాయండి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఏకాదేశం బగును. ఇక్కడ చూడండి మా సవర్ణం కానిది కవి అంటే ఈయన పడుతుంది, ఈకి ఈయన అచ్చుపరమైంది, కానీ ఇక్కడ అసవర్ణంగా కరెక్ట్గా లేదు, వి అనే చోట ఈయన పడుతుంది, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మునీశ్వరుడు, ముని అంటే ఈయన పడుతుంది, ఓకేనా. ముని అంటే రెండవ దీర్ఘం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘం, వి అంటే దీర్ఘం ఉంది, నీ అంటే దీర్ఘం ఉంది, వా అంటే దీర్ఘం ఉంది కదా. ఇక్కడ దీర్ఘము, ఇక్కడ సమాన వర్ణం కనిపిస్తుంది కదా. దీర్ఘం ఏకాదేశంగా వస్తే మాత్రం దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇక్కడ మామూలుగా ఆ వా అంటే ఆ ఖర్చుపరమైన తత్వసంధి అనుకోకూడదు, కానీ ఇక్కడ చూసుకోండి దీర్ఘం వచ్చింది కదా, దీర్ఘాలు వచ్చినాయి ఇక్కడ. అకారానికి ఏమిటికి ఇవి కవి కదా, అకారానికి ఈ ఆయి ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఇక్కడ సవర్ణం కాలే, విఎన్ ఈ ఓకే, కానీ ఎట్లా కరిపోతుంది, ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా. దీర్ఘము ఏకాదేశంగా ఆదేశంగా ఇక్కడ పోయి ఇక్కడ వేరక్షరంగా వచ్చింది, కాబట్టి ఇదేంటి సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భావంబరము, భావ ప్లస్ అంబరము సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకము సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు గుణ సంధి. తర్వాత సమాసాలు. క్రింది వాక్యాల్లో సమాస పదాలు గుర్తించడం ఎలా? అర్థవంతమైన రెండు పదాలు కలిసినప్పుడు ఏక పదం కావడం సమాసం. సమాసం అంటే ఏంటంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసినప్పుడు ఒక్కటే పదంగా రావడం ఏంటంటే అది సమాసం. తర్వాత ఇక్కడ చూడండి, కిన్కున్ యొక్క లోన్ లోపలనే విభక్తి షష్ఠీ విభక్తి కదా. ఇక్కడ రాజసభ అంటే రాజు యొక్క సభ యొక్క వచ్చింది, కాబట్టి ఇదేంటంటే షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ఏమి ఇచ్చినారు మనకి? క్రింది వాక్యాలలో సమాస పదాలు కానివి గుర్తించండి. వాక్యం సమాసం కాని పదాలు సమాస పదం. ఇక్కడ ఆకాశంలో లోన్ లోపల ఏమొస్తుంది? ఆకాశంలో ఎగురుతున్నది ఏంది?
కలహంస. సమాస కాని పదాలు సమాసం పదం. ఓకేనమ్మా. పిల్లలు, పిల్లలు చిందిస్తారు. ఏం చిందిస్తారు? చిరునవ్వు చిందిస్తారు. తర్వాత ఇక్కడ ఏంది? అక్కటి సంతసించారు. ఏంది ఇక్కడ? ఏది సంతోషించారు? ఎవరు సంతోషించారంటే సభాసదులు. తర్వాత వాడు ఏమిచ్చినారు? రక్కసి బుద్ధి కలవాడు. వాడంటే ఎవరు? వాడు కలడు. ఏం కలిగినాడు వానికి? రక్కసి బుద్ధి అంటే చెడు బుద్ధి కలిగిన వాడు. కవులు కావ్య సంపద ఇచ్చారు. కవులు ఏమిచ్చారు? కావ్య సంపద ఇచ్చారు. అర్థమవుతుందా? ఇట్లా సమాసం కాని పదాలు సమాస పదం వాక్యం. తర్వాత క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లు తెలపండి. అంబర వీధి, అంబరము యొక్క వీధి. కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత సరస్సులో మంజుల మరాళము. ఇక్కడ మంజులమైన మరాళము. ఇక్కడ మరాళం అంటే మామూలే. ఇక్కడ ఎట్లాంటిది? మంజులమైనది, ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత మహాకవులు, గొప్పవారైన కవులు. ఇక్కడ కవులు మామూలు. ఎట్లాంటి కవులు? గొప్పవారైన కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బాణహతి అంటే బాణం యొక్క హతి. కిన్కున్ యొక్క లోపల షష్ఠీ భక్తి అంటే షష్ఠీ తత్పురుష సమాసము. ఇక్కడ దేవదత్త శౌద్ధోద్ధనుడు. దేవదత్తుడును శౌద్ధోద్ధనుడు ఇది ద్వంద్వ సమాసం. తర్వాత అలంకారాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ గణ విభజన తెలుసుకున్నాం. తర్వాత ఆకాశంలో సంచరించే కలహంస. చలన విన్యాసం మహాకవుల భావముతో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది. ఉపమాలంకారం. ఇక్కడ హంసను ఆకాశంలో సంచరించే సరస్వతీదేవి పాదలాస్యం అంటే పాదలాస్యంలాగా ఉంది. ఇక్కడ పోలుస్తున్నాం కాబట్టి ఉపమానం. తర్వాత బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం. శాపం తగలని చల్లని చంద్రుడు సముద్రంలో పడిపోవడంలా ఉంది. పోలుస్తున్నాం పోవడంలా. ఇట్లాంటివి ఎప్పుడైనా వస్తే గిన అది ఉపమాలంకారం అని గుర్తుంచుకోండి. తర్వాత ఛందస్సు. ఇక్కడ మనకు భరణవ భరవ అని ఛందస్సు ఇచ్చినారు. భరణవ భరవ అంటే ఏంది? ఉత్పలమాల యొక్క ఘన విభజన. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. 1-10 అక్షరాలకు ఎత్తి చెందుతుంది. తర్వాత దీనిలో భరణవ భరవ అని 7 గణాలు వరుసగా వచ్చును. 4 పాదాల లక్షణం సమానం. తర్వాత నజ భజ జజర. నజ భజ జజర చంపకమాల వృత్తములకు చెందినది. దీంట్లో 21 అక్షరాలు ఉంటాయి. 1-11 అక్షరాలకు ఎత్తి చెందుతుంది. తర్వాత ప్రాసనీయం ప్రాజెక్టు పని. ఉత్పలమాల అక్షరానికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా లేదని క్లియర్గా కింద రాస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.